ఈ రోజు నయమాను గురించి చెప్పుకున్నాం కదా మనం. నయమాను ఏ దేశానికి సైన్యాధిపతి? నయమాను ఏ దేశానికి సైన్యాధిపతి? వీళ్ళైతే పొద్దున సండే స్కూల్లో మా మమ్మీ చెప్తే విన్నారు, మళ్ళీ సండే స్కూల్ క్లాసులో నేను చెప్తే విన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చెప్తే విన్నారు, అయినా వాళ్ళకి ఆన్సర్ రాట్లా. మీరు ఇది ఫస్ట్ టైం లే బాబు, నో ప్రాబ్లం. సితో స్టార్ట్ అయింది. సిరియా దేశం. ఏంటిది? సిరియా దేశానికి సైన్యాధిపతి. నయమానికి ఏం రోగం వచ్చింది? కుష్ఠ రోగం వచ్చింది. ప్రిన్స్ ఇవ్వండి. అక్కడికి చెరగోలు తీసుకెళ్ళినటువంటి బాలిక ఎవరు? హెబ్రీ బాలిక. హెబ్రీ బాలిక. ఆమెకి ఇంకో పేరేంటి? మనం పాట నేర్చుకున్నాం, పాట స్టార్టింగ్ లో వచ్చింది. ఇవాళ నేర్పించాం పాట. ఇజ్రాయెల్ చిన్నది. ఇజ్రాయెల్ చిన్నది. వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇజ్రాయెల్ చిన్నది. ఆ ఇజ్రాయెల్ చిన్నది ఏ ప్రవక్త గురించి చెప్పింది? వారి దేశంలో ఉన్నటువంటి ప్రవక్త పేరు ఏంటి? నయమాను ఎవరి మాట విన్నాడు? వద్దు, ఎలీషా. వెరీ గుడ్. అక్క చెప్పిందా? నయమాను ఎవరి మాట విన్నాడు? నయమాన్ని ఏ నదిలో మునగమని చెప్పారు? నయమాన్ని ఏ నదిలో మునగమని చెప్పారు? నయమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే ఏ నదిలో మునగమన్నాడు? ఇప్పుడే చెప్పారు, మళ్ళీ మర్చిపోయారు. యోర్దాను. వెరీ గుడ్ బన్నీ. యోర్దాను నదిలో. ఎన్నిసార్లు? 7 సార్లు. వెరీ గుడ్. వాళ్ళు వెళ్ళేటప్పుడు కొన్ని కానుకలు తీసుకెళ్లారు. ఏమేమి తీసుకెళ్లారు? బంగారం, వెండి, 10 మణుగుల వెండి, 1,20,000 బంగారం, 10 జతల దుస్తులు తీసుకెళ్లారు. అది నయమాను ఆ దేశం నుండి వచ్చాడని చెప్పి, సిరియా దేశం నుండి గబగబా ఎలీషా బయటకు వచ్చాడా? రాలేదు. ఎలీషా లోపలే ఉన్నాడు. లోపలే ఉండి యోర్దాను నదిలో మునగమన్నాడు. 7వ సారి మునగగానే నయమాను యొక్క శరీరం ఎలా మారిపోయింది? పసిపిల్లవాని దేహం వలె అయిపోయింది. ఎలా అయిపోయింది? పసిపిల్లవాని దేహం వలె అయిపోయింది. అందరికి వచ్చినాయా? ఓకే నాన్న, వెరీ గుడ్.